హాయ్ ఓస్ వెల్కమ్ టు దిస్ ఛానల్. సో JNTK తీసుకున్నా, JNTA తీసుకున్నా, JNTGV తీసుకున్నా, JNTH తీసుకున్నా, డిప్లొమా తీసుకున్నా కూడా నెట్వర్క్ అనాలిసిస్ అనే సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది. ఈ నెట్వర్క్ అనాలిసిస్ అనే సబ్జెక్టు ఎలా పాస్ కావాలి? అయితే ఈసీ వాళ్ళకి ఎక్కువ శాతం ఇది ఉంటుందండి. అయితే దాని గురించి చెప్తాను. చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు హౌ టు పాస్ దిస్ నెట్వర్క్ అనాలిసిస్ సబ్జెక్ట్. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ప్లేలిస్ట్ కూడా చెక్ చేసుకోండి. ఇక టాపిక్లో వెళితే నెట్వర్క్ అనాలిసిస్ సిలబస్లో అందరికీ సేమ్గా ఉంటుంది, కానీ ఒకటో రెండో అడిషనల్గా మారుతుంటాయి. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ముందుగా నెట్వర్క్ అనాలిసిస్ సాల్వ్ చేయాలి అంటే మీకు నెట్వర్క్ రిడక్షన్ టెక్నిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. సిరీస్ గురించి తెలియాల్సి ఉంటుంది, ప్యారలల్ గురించి తెలియాల్సి ఉంటుంది. సిరీస్కి అయితే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎలా కనుక్కోవాలి, ప్యారలల్కి అయితే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎలా కనుక్కోవాలి. అదే రెసిస్టెన్స్ ప్లేస్లో కెపాసిటెన్స్ ఉంటే సేమ్ ఈక్వలెంట్ కెపాసిటెన్స్ సిరీస్లో ఎలా కనుక్కోవాలి, ప్యారలల్లో ఎలా కనుక్కోవాలి. అలాగే ఇండక్టర్ కూడా సిరీస్, ప్యారలల్, ఈక్వలెంట్, ఇండక్టెన్స్, ఇలా దానికి వాటి డెరివేషన్స్ ఇవన్నీ కూడా మీరు సాల్వ్ చేసుకొని వాటి మీద ప్రాబ్లమ్స్ విత్ యూనిట్స్, రెసిస్టెన్స్కి యూనిట్స్ ఏంటి, ఇండక్టెన్స్కి యూనిట్స్ ఏంటి, కెపాసిటర్కి యూనిట్స్ ఏంటి, ఇప్పుడు మిల్లీస్లో చూపించాలా, మైక్రోస్లో చూపించాలా, కిలోస్లో చూపించాలా, ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా అయితే తెలుసుకొని ఉండాలండి. ఆ తర్వాత వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫ్ థియరీ ఉందనుకోండి, మీకు నెట్వర్క్ టాపాలజీ గురించి తెలియాలంటే డైరెక్షన్స్ ఇంపార్టెంట్. దాంట్లో ఆ నోడ్స్ అంటే ఏంటో తెలియాలి. అదే థియరమ్స్ చేస్తున్నాను అనుకోండి, ఈ సిరీసు ప్యారలల్ దానికి అప్లై చేస్తాం. అందుట్లో అడిషనల్గా వోల్టేజ్ డివిజన్ అంటే ఏంటి, దాని ఫార్ములా ఏంటి, దాని డెరివేషన్ ఏంటి, కరెంట్ డివిజన్ ఏంటి, దాని ఫార్ములా ఏంటి, దాని డెరివేషన్ ఏంటి, దాన్ని అప్లై చేసే విధంగా చూడాలి. వోల్టేజ్ని షార్ట్ చేస్తామా, కరెంట్ని ఓపెన్ చేస్తామా, ఇలాంటి డిపెండెంట్ సోర్సెస్ ఉంటే ఎలా, డిపెండెంట్ సోర్సెస్ లేకపోతే ఎలా, ఇవన్నీ చూసుకోవాలి. ఓకేనా? రిడక్షన్ మారిపోద్ది. అయితే స్టార్ టు డెల్టా కన్వర్షన్ ఫార్ములా ఏంటి, డెల్టా టు స్టార్ కన్వర్షన్ ఫార్ములా ఏంటి, అది డెరివేషన్ కష్టంగా ఉంటుంది కాబట్టి డైరెక్ట్ ఫార్ములా గుర్తుంచుకోండి, ఒక టెక్నిక్ ప్రకారం సరిపోతుంది. ఓకేనా? ప్రతి దానికి యూనిట్స్ మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ట్రాన్సియెంట్స్ లాంటివి ఇచ్చారనుకోండి, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఎలా, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేయాల్సిన చోట లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ తెలియాలి. ఇక థియరమ్స్ వచ్చేసరికి ఏంటి, థియరం స్టేట్మెంట్ గుర్తుండాలి, అది ఎలా అప్లై చేయాలో ప్రతి థియరం కూడా స్టేట్మెంట్ అనేది గుర్తుండాలి. బై హెడ్ చేసేయండి. వాటి కాన్సెప్ట్ ఏంటి, ఎలా అప్లై చేస్తానో తెలుసుకోండి, ప్రాబ్లమ్స్ ఎక్కువ ఇస్తారు కాబట్టి. ఇక 2 పోర్ట్ నెట్వర్క్స్ లాంటివి ఉంటాయి. అవి అయితే ఏంటి, 4 పోర్ట్లు అంటే 4 ఉంటాయి కదా, 4 టైప్స్ ఆఫ్ 2 పోర్ట్ నెట్వర్క్స్. సో ABCD అని ఇలా ఉంటాయి. సో అవి వచ్చినప్పుడు సో దేనికి ఫార్ములా ఏది అప్లై చేయాలి. ఇప్పుడు వచ్చేసరికి అవుట్పుట్ వోల్టేజ్, అవుట్పుట్ కరెంట్, అవుట్పుట్ వోల్టేజ్, ఇన్పుట్ వోల్టేజ్, ఇలా ఒకదానికొకటి 2 ఈక్వేషన్స్ వస్తాయి, 4 ఈక్వేషన్స్ వస్తాయి. అవన్నీ బై హార్ట్ చేసి ఓపెన్ అయితే 0 పెట్టాలి కరెంటు, షార్ట్ అయితే వోల్టేజ్ 0 పెట్టాలి. ఇలా చూసుకొని మీరు ఏం కనుక్కోమంటున్నారో తెలుసుకొని ఆ డయాగ్రామ్స్ ఏవైతే ఉంటాయో పోర్టు అవి కూడా మెన్షన్ చేయాలండి. అవి తెలుసుకోగా సరిపోదు. ఓకేనా? సో ఇవంతా చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది ఒక ప్రొసీజర్. మొత్తం కూడా రిడక్షన్ అనేది కరెక్ట్గా చేస్తేనే, స్టెప్ బై స్టెప్ చేయాలండి. మీరు స్పూన్ ఫీడింగ్ లాగా, అంతేగాని ఒక స్టెప్ వేసాం V = IR ఓమ్స్లా, అదేంటే I = V/R, R = V/I, ఇలా మెన్షన్ చేయాలి. స్టెప్ బై స్టెప్ వేసుకోవాలి. డెరైవ్ చేసేటప్పుడు కూడా, లేకపోతే న్యూమరికల్గా ఇచ్చినప్పుడు చేయాల్సినవి కూడా ఖచ్చితంగా అయితే కరెక్ట్గా చేయాల్సి ఉంటుంది. టోపాలజీ ఇచ్చారు, నెట్వర్క్ టోపాలజీ, లేకపోతే డ్యువాలిటీ ఇచ్చారు, దేనికి డ్యూవల్, ఈ టేబులర్ ఫామ్ వేయాలి. అప్పుడు దాని నుంచి డయాగ్రాము రిప్రజెంట్ చేయాలి. అదే నెట్వర్క్ రిడక్షన్ అనుకోండి, స్టెప్ సిరీస్ ఇట్లా చేశారనుకోండి, ఫస్ట్ రెండింటిని రెడ్యూస్ చేశారు, అది ప్లస్ మిగతా సర్క్యూట్, మళ్ళీ తర్వాత దాంతో మిగతా 2, మళ్ళీ అది ప్లస్ మిగతా సర్క్యూట్, ఇలా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ రావాలి. అప్పుడే నెట్వర్క్ అనాలిసిస్ పాస్ అవటం కాదండి, మంచి స్కోరింగ్ కూడా మీకు వస్తుంది. అంత ఈజీగా అనిపిస్తుంది. ప్రిపేర్ అయ్యే పని కూడా ఉండదండి ఆ టెక్నిక్స్ తెలుసుకుంటే. మీరు స్టార్ డెల్టా, డెల్టా టు స్టార్, 2 పోర్ట్ నెట్వర్క్స్ ఇలాంటి వాటికి ఫార్ములా గుర్తుంచుకుంటాం తప్ప మిగతా వాటికి అసలు ఫార్ములాస్తో పనే ఉండదు. సిరీస్, ప్యారలల్, వీటికి రిడక్షన్ టెక్నిక్ అయినా తెలుసుకున్నట్టయితే. ఓకేనా? సో ఇలా ఉంటుందండి.